హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. మార్గశిర శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే ఎలా చేయాలి? అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనకు ఆర్థికంగా స్థిరపడవచ్చు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దీపం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాము. అలాంటి వారికి ధనలక్ష్మి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అలా కలగాలి అంటే నేను చెప్పిన విధంగా చేయండి. అప్పుడు మీకు ఆర్థికంగా ఎలాంటి కష్టాలు రావు. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లక్ష్మీదేవికి అందరం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకుందాం. మీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నా వాటిని అన్నింటినీ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకొని ఈ వీడియో చూడండి. లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటో ఈ కథ రూపంలో చెబుతాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఈ యొక్క స్టోరీని మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు కూడా షేర్ చేయండి. ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉంటారు. ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తూ ఉంటారు. అటువైపుగా వెళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏమి బహుమానం కావాలో కోరుకొని అంటాడట. అప్పుడు రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడానే గాని ఏదో ఆశించి మాత్రం కాదు అని అంటాడట. విరోచితంగా అంటాడట. దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడట రాజు. ఇదంతా తన భార్య శాంతిశీలకు చెబుతాడట రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటి అంటే కొద్ది రోజుల క్రితం తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు ఎదురుపడతాడట. ఆ మునీశ్వరుడు తల్లి, ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో దీపం ఉంటే పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వేమైనా అడ్డగించి బయటకు వెళితే లోపలికి రాకూడదని షరతు విధించు. అప్పుడు ఆమె నీ లోపల ఉండే ఒక వెలుగుని భరించలేను, చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది. ఇంకొక ఆమె పట్టు పితంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుందట. ఆమెని కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించి ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతానని అంటుందట. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలువు అవుతాయని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకు వస్తుందట. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుకుంటుందట. అప్పుడు వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరు శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడట. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలు అవుతుంది. కానీ శుక్రవారం ఎవరు దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందున చాలా బాధపడుతూ ఉంటారట. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యి ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం వేళలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుందట ధనలక్ష్మి. అప్పుడు ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షానికి పాత్రులు అవుతారట. ఖచ్చితంగా మీరు కూడా ఈ చిన్న పని చేయడం వల్ల ఆర్థికంగా ఖచ్చితంగా స్థిరపడతారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క వీడియోని ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.